12 ఏళ్ల బాలిక ఖమ్మం ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి అత్యాచారానికి గురైనటువంటి బాలికకి సంబంధించి హాస్పిటల్ కి వచ్చాను. ఈ నిమ్స్ హాస్పిటల్ కి అక్కడ ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి ఇన్ఛార్జి డాక్టర్ గారితో, లేడీ డాక్టర్, ఆమెతో మాట్లాడడం జరిగింది. నిజంగా ఎంత భయంకరమైనటువంటి విషయాలు ఆవిడ చెప్పారు అనంటే నిజంగా ఆడదాని సిగ్గుతో చచ్చిపోయినానండి నేను. నిజంగా ఆ పిల్లకి 12 ఏళ్ల పసిపిల్ల, ఆ పిల్ల రిబ్స్ కానివ్వండి, షోల్డర్ బోన్స్ కానివ్వండి, మొత్తం అంతా కూడా ఆ పిల్లకి భయంకరంగా ఇంజూర్ అయిపోయి ఉన్నాయి. అది కాక ఇంకొక భయంకరమైన వాస్తవం ఏంటంటే స్పైన్ మొత్తం కూడా అక్కడ ఆ పిల్ల స్పైన్ అంతా కూడా ఇంజూర్ అయ్యింది. ఆవిడ ఎవరైతే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఉన్నారో ఆవిడ నోట్లో మాటలు రావడం లేదు. ఏంటి అనంటే కాలు మొత్తం చచ్చుబడిపోయింది, స్పర్శ లేదు. ఆ పిల్ల లేచి తిరుగుతుందా లేదా అనంటే కూడా ఆవిడ సమాధానం చెప్పడానికి కూడా ఆవిడ మాటలు లేకుండా స్పీచ్లెస్ అయిపోయారన్నమాట. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి జరుగుతుంటే ఎక్కడున్నారు సోకాల్డ్ యూట్యూబర్స్? పొలాల్లో పోయి బీరు సీసాలు ఏరుకునే వాళ్ళు ఎక్కడున్నారు? మీటింగులు పెట్టి ఏం మాట్లాడుతున్నారు? కోవా పన్నులు అని మాట్లాడేటటువంటి ఆ పెద్ద మనుషులు, మహిళా మూర్తులు ఎక్కడికి పోయినారు? రండమ్మా ఇక్కడికి. ప్రెస్ మీటుల్లో కాదు, ఇక్కడికి వచ్చి చూడండి ఆ పిల్ల పరిస్థితి. ఏం కాళ్ళు రావట్లేదో? మీ వెన్నెముక ఏమన్నా స్పాయిల్ అయిందా? చెప్పండి. పోనీ మీకు కూడా స్ట్రక్చర్లు పంపిస్తాం. ఆ స్ట్రక్చర్ల మీద ఉత్తరగానే ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చి ఆ పిల్లని చూపిస్తాం. ఒక్క మనిషి, ఒక్క మహిళకు కూడా గొంతు రాకుండా ఉంది. ఆ పిల్ల రజక కులస్తురాలండి. ఇవాళ మనందరి ఇళ్లలో కూడా రజకులు పని చేస్తున్నారు. వాళ్ళు పని చేస్తే వాళ్ళు ఉన్న ఇంట్లో చలవ ఉంటుందని ప్రతి శుభకార్యాలకి వాళ్ళని మనం పిలుస్తాము. ప్రతి శుభకార్యంలో వాళ్ళది ఇంపార్టెంట్ పాత్ర. అలాంటి రజక కులస్తురాలైనటువంటి ఆ బాలికకి ప్రతి ఒక్క హిందువు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నిజంగా చూస్తుంటే జడ పదార్థాల్లో ఉన్నారు హిందువులందరూ కూడా. అవతల ఉన్నటువంటి మహమ్మద్ గౌస్ అనేటటువంటి వాడు మదర్సాకి వెళ్ళి టీచ్ చేస్తాడంట. వాడు మదర్సాల్లో టీచ్ చేసేటటువంటి వాడి బుద్ధి ఎలా ఉంటుంది? ఆ రాక్షసుని ఏం చెయ్యాలి? ఎక్కడ మోగపోయినాయి గొంతుకలు? ఎక్కడ ఫోన్ ఇన్లు ఎక్కడికి పోయినాయి? గంజాయి మొక్కలు ఎక్కడికి పోయినాయి? రండి, బయటికి రండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వెధవ